హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుందనా వ్లాగ్స్ కుందనా దీపు. మీరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది వచ్చేసి కామెంట్స్లో ఒక వీడియో హోమ్ టూర్ చేయండి అంటున్నారు. సో మేము ఉండేదైతే ఇదైతే ఓన్ హౌస్ అయితే కాదండి. ఇది వచ్చేసి రెంటెడ్ హౌస్. రెంట్ వచ్చేసి 4000 అయితే మేము కడుతున్నాము. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే ఎంట్రన్స్. మేము ఉండేది కింద కాదు, మేమైతే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటాము. అదిగోండి వెల్కమ్ అని. ఇంకా సో అలా వచ్చేసి అలా అయితే ఎంటర్ అవ్వాలి. ఇవి వచ్చేసి 2 గదులేనండి. 2 గదులకే రెంట్ వచ్చేసి 4000 చెప్తున్నారు. ఏం చేస్తాం, తప్పదు కదా ఫ్రెండ్స్. కట్టాలి, ఏదో పని చేసుకొని అయినా కట్టాలి కదా. ఇదిగోండి మా పాప అయితే, చిన్న పాప నిద్రపోతుంది. నేను వీడియో తీసేసరికి నా శబ్దానికి అయితే కదులుతూ ఉంది. సో అది వచ్చేసి హాల్లో కబోర్డ్స్ అయితే అలా ఇచ్చారు. అదిగోండి, అటు రైట్కి ఒకటి లెఫ్ట్కి ఒకటి అలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. మూవీ అయితే శతమానం భవతి మూవీ అయితే వచ్చేస్తుంది. అది పైన ఫ్రేమ్స్ అయితే మేమైతే అలా సెట్ చేసుకున్నాం మాకు నచ్చినట్టుగా. వాళ్ళైతే ఇవ్వలేదు. అది వచ్చేసి మిర్రర్. ఆ మిర్రర్లోనే మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అలా రెడీ అవుతాం. పైన వచ్చేసి సీలింగ్ అయితే చేయించారు. ఇక్కడైతే ఒక డోర్ ఇచ్చారు. ఇటు నుంచి బయటకు అయితే వెళ్ళొచ్చు. హాల్లోనే 2 డోర్లు ఇచ్చారు. అటు నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోరు. అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడైతే బట్టలు ఆరేసుకోవడానికి అలాగా ప్లేస్ అయితే ఉంది. అదిగోండి చూస్తున్నారు కదా, ఆ ప్లేస్ అయితే బట్టలు ఆరేసుకోవడానికి వర్షం పడినా మనకి ఏ బాధ ఉండదు. ఇక్కడ వచ్చేసి వంటగదికి అయితే ఈ డోరు. ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయినాక ఇది వచ్చేసి నా మినీ కిచెన్ అండి. పెద్దదైతే ఏం కాదు, జస్ట్ సింపుల్గా అయితే చేసుకున్నాను. మా ఇంట్లో ఎవరుంటారు, మా హస్బెండ్, 2 పిల్లలే కదా. నాకైతే ఈ గ్యాస్ అయితే చిన్న గ్యాస్ అయితే సరిపోతుంది. రైస్ కుక్కర్ ఉంది కదా, సో ఆ రైస్ కుక్కర్లో అయితే వండేసుకుంటాను. ఇవాళ అయితే షింక్ వచ్చేసి బాగా ఖాళీగా ఉంది. ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్లో అయితే ఏమీ ఉండవు ఫ్రెండ్స్, ఓన్లీ వెజిటేబుల్సే ఉంటాయి, ఇంకేముండవు. అది వచ్చేసి దోశ పిండి, కొత్తిమీర, ఎగ్స్, వాటర్, అల్లం, ఇంకా అంతకుమించి అయితే మన ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవు ఫ్రెండ్స్. పిల్లలు తినేవి కూడా నేనేం పెట్టను. సో ఇలా చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక డోరు, ఈ డోర్ కనుక ఓపెన్ చేసామంటే ఇక్కడ నుంచి మనకైతే వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ వాష్రూమ్ అయితే మనం యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంక ఇలా వస్తే ఇక్కడ వచ్చేసి మనకైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదైతే ఫిక్స్ చేయలేదు. అదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. మనం ఫిక్స్ చేయించుకోవాలి. ఫిక్స్ చేయించుకుందామంటే వర్కర్స్ ఎవరు దొరకట్లేదు. పైప్స్ అవన్నీ ఫిక్స్ చేయాలి కదా. అదిగోండి ఇదైతేనేమో బట్టలు పిండటానికి ఇటు సైడు, అటు సైడ్ ఏమో వాష్ చేయడానికి. కంపెనీ వచ్చేసి ఆ కంపెనీ వాషింగ్ మిషన్ అయితే తెచ్చుకున్నాము. చాలా తక్కువలోనే తెచ్చుకున్నాంలేండి ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్కి ఇందా చూపించాను కదా, బాల్కనీ కొంచెమే స్పేస్ ఉందని. సో అలా అయితే బయటకి మళ్ళీ ఇటు నుంచి మనం వెనక నుంచి అలా కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు. మేమైతే చెప్పులు అక్కడ విప్పేసుకుంటాము. అది కూడా ఇంకా అలా వచ్చేసి అలా అయితే మనం కిందకి దిగి వెళ్ళిపోవడమేను. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి.